రాష్ట్రంలో ఇంధన కొరతను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్థానిక మోరంపూడి జంక్షన్లో ఉన్న హెచ్పీ బంక్ ఎదురుగా రహదారిపై మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికారి ప్రతినిధి మార్గాని భరత్రాం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం, సీఎం చంద్రబాబు చేతకానితనం వల్లనే పెట్రోల్, డీజిల్ కు కృత్రిమ కొరత ఏర్పడిందని మార్గాని భరత్రాం ధ్వజమెత్తారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేరకు క్యూలైన్లు పెడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఎటువంటి ఇంధన కొరత లేనప్పటికీ ఇక్కడ మాత్రమే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. పెట్రోల్ బంకుల్లో టిన్నుల్లో ఇంధనం నింపడం లేదని, దీనివల్ల వారి కోతలు కోసుకుని రైతులు ఎంత ఇబ్బంది పడతారో గ్రహించారా అని నిలదీశారు. తాము ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నామని, వెంటనే పెట్రోల్, డీజిల్ కొరతను సరిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు దాసి వెంకట్రావు, మార్గాని సురేష్, రొక్కిన్ త్రీనాథ్, బిల్డర్ చిన్న, సప్ప ఆదినారాయణ, పీతా రామకృష్ణ, చీరరాజు, గుడాల ప్రసాద్, గూడాల ఆదిలక్ష్మి, ఆందనపల్లి సత్యనారాయణ, మధ్య అప్పారావు, మార్గాని రామ్ శంకర్, గార చంటిబాబు, రాయుడు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. వరి కోతలు, రైతాంగము, ఆక్వా రైతులు వీళ్ళంతా కూడా పని అయ్యేది డీజిల్ పైన. మరి వీళ్ళందరూ కూడా ట్యాంకర్లే కదా తీసుకుని వచ్చేది. 20 లీటర్లు 30 లీటర్ల ట్యాంకులు తీసుకుని వచ్చి ఫిల్లింగ్ చేసుకుని వాళ్ళు అక్కడ జనరేటర్స్ నడుపుతారు. మరి ఈ కొరత వచ్చిందని అంటే ఎంత హీనాతమైన పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనేది ప్రజల్ని ఒకసారి అవగాహన చేసుకోమని కోరుతా ఉన్నాం. ఇదేదో మేము కార్యక్రమము, ధర్నా కార్యక్రమము ఉత్తిగా చేయట్లా, ప్రజల పక్షాన్ని నుంచుని పోరాటం చేస్తున్నాం. వీళ్ళకి ఇప్పటికైనా బుద్ధి వచ్చి ఈ కొరత రాకుండా అరికట్టే కార్యక్రమం చేస్తారు. తెలంగాణ మంత్రి చెప్తా ఉన్నాడండి, ఆంధ్రప్రదేశ్ నుంచి ట్యాంకర్లు తీసుకుని వచ్చి మా దగ్గర నుంచి ఆయిల్ పట్టుకెళ్తా ఉన్నారు. ఇంకొక దారుణమైన విషయం చెప్పమంటారా, భారతదేశ వ్యాప్తంగా అత్యధిక రేట్లు డీజిల్ కానీ పెట్రోల్ కానీ నంబర్ 1 పొజిషన్లో ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఫస్ట్ ప్లేస్, హైయెస్ట్ రేట్లు. అసలు ఇంత దారుణాతి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది అని అంటే అసలు ఏ స్థాయిలో ఉందనేది కూడా ప్రజల్ని అవగాహన చేసుకోమని కోరుతా ఉన్నా. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మీరు రివ్యూలు చేయండి. అసలు ఎక్కడా కూడా రైతాంగానికి ఇప్పుడు వరి కోతలు అయ్యే టైం కదండి ఈ ఏప్రిల్ నెలంతా కూడా, మీరు ఇమీడియట్గా ఎక్కడా కూడా కొరత లేకోకుండా ప్రజలకి అందుబాటులో ఉంచే కార్యక్రమం చేయమని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు.